మేడం, భార్యాభర్తలు విడాకులు తీసుకునే సమయంలో వాళ్ళ రైట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ప్రాపర్టీని ఎలా షేర్ చేస్తారు వాళ్ళకి? డివోర్స్ ప్రొసీడింగ్స్ అప్పుడు ఎప్పుడైతే ప్రాపర్టీ ఇష్యూస్ చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. విడాకుల సమయంలో హస్బెండ్ ఎక్వైర్ చేసిన ప్రాపర్టీస్ కోసము భార్య పోట్లాడడము, లేకపోతే భార్య వైపు పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ అయి ఉండొచ్చు, వాటి గురించి హస్బెండ్ మాట్లాడడము చూస్తూ ఉంటాం. యూజువల్లీ ఏమనుకుంటారంటే భర్త ఆస్తిలో 50% నాకు వచ్చేస్తుంది అనే అజంప్షన్లో ఉంటారు. బట్ కోర్ట్ చాలా విషయాలు దానిలో పరిగణనలోకి తీసుకుంటూ ఉంటుంది. పెళ్ళి అప్పుడు ఎక్వైర్ చేసిన ప్రాపర్టీ ఏంటి, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఏంటి, వీళ్ళిద్దరికీ ఉన్న జాయింట్ ప్రాపర్టీస్ ఏంటి, ఇన్హెరిటెన్స్ త్రూ ఏం ప్రాపర్టీస్ వచ్చాయి, ఓకే, బినామీ ట్రాన్సాక్షన్స్లో ఏమైనా ప్రాపర్టీ అంటే భార్య పేరు మీదేమో ఆస్తి భార్య పేరు మీద ఉంటుంది, కానీ ప్రాపర్టీ కొన్నది మాత్రం భర్త అయి ఉంటాడు చాలా సందర్భాల్లో. ఓకే, అయితే అట్లాంటి వాటిల్లో ఇన్డెప్త్గా అనాలిసిస్ చేస్తుంది కోర్టు. ఇది బినామీ ట్రాన్సాక్షన్ ఏమో, భార్య కాంట్రిబ్యూషన్ ఏం లేదు, భర్తే ఆమె పేరు మీద కొన్నాడు. వైస్ వర్సా, ఒకవేళ భర్త పేరు మీద భార్య ఏదైనా ప్రాపర్టీ కొనింది కానీ డబ్బు మాత్రం ఈఎంఐ పే చేసింది తన కట్నంలో వచ్చి, కానీ ఆస్తి మాత్రం అతని పేరు మీద ఉంది. అలాంటి ట్రాన్సాక్షన్స్లో ఇన్డెప్త్గా చూస్తుంది. జాయింట్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు కూడా ఎవరు నిజంగా దీనికి కాంట్రిబ్యూట్ చేశారు, ఎవరు ఈఎంఐస్ పే చేస్తున్నారు, ఎవరు ఇనీషియల్గా అమౌంట్ ఎవరు పే చేశారు, ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే ప్రాపర్టీ షేర్ అనేది జరుగుతుంది. అంతేగాని బ్లెటెంట్గా 50% వచ్చేస్తుంది, ఇవన్నీ అబద్ధం.